మనకు ఫైనల్ ఆప్షన్ ఇది ట్రై చేసాము, ఎక్కడ పాసిబుల్ అవ్వట్లేదు. సో అందుకే నా పిఎఫ్ అమౌంట్ ఉందన్నమాట, దాన్ని విత్డ్రాల్ చేసుకుందాము. అండ్ బైక్ ఉంది నా దగ్గర 2 బైక్స్ ఉన్నాయి. సో ఆ 2 బైక్స్లలో ఒక బైక్ని సేల్ చేద్దాం అనుకుంటున్నాను. సో పిఎఫ్ అమౌంట్, బైక్ సేల్ చేసిన అమౌంట్ ఎంత అవుతుందో చూసి దాని మీద నాతో కొద్ది సేవింగ్స్ ఉన్నాయి. ఒక 30, 40, 50,000 వరకు ఒక సేవింగ్స్ ఉన్నాయి. చలో రైట్. హై టు ఆల్, నేను మీ లింక్ ట్రావెలర్. సో ఫైనల్లీ ఆల్ ఇండియా రోడ్ ట్రిప్ ప్రిపరేషన్లో వచ్చేసి ఎపిసోడ్ నెంబర్ 8 అనమాట ఇది. సో మనం ఆల్ ఇండియా రోడ్ ట్రిప్ ప్రిపరేషన్లో 3 టాస్క్లు అనుకున్నాం కదా. సో అందులో వచ్చేసి ఒకటి రూట్ మ్యాప్ ప్రిపరేషన్, సెకండ్ వచ్చేసి ఫైనాన్షియల్ అడ్జస్ట్మెంట్, థర్డ్ వచ్చేసి వెహికల్ ప్రిపరేషన్. సో ఫస్ట్ టాస్క్ కంప్లీట్ అయిపోయింది. సెకండ్ టాస్క్లో వచ్చేసి మనం చాలా స్ట్రగుల్ చేస్తూనే ఉన్నాం. సో మన దగ్గర ఉన్న సేవింగ్స్ అమౌంట్ పోయినాయి. అండ్ హోమ్ లోన్కి ట్రై చేద్దాం అనుకున్నాము. సో హోమ్ లోన్ కూడా పాసిబుల్ అవ్వట్లేదు. సో హోమ్ లోన్ కూడా అవ్వట్లేదు. అండ్ థర్డ్ ఆప్షన్ వచ్చేసి మనకు ఫైనల్ ఆప్షన్ ఇది. ఈ ఫైనల్ ఆప్షన్ ఏంటంటే మన పిఎఫ్. సో నేను ప్రీవియస్ వర్క్ చేసిన ఆఫీసెస్లో ఉన్న పిఎఫ్ అమౌంట్ ఏదైతే ఉందో అది విత్డ్రాల్ చేయలేదు. సో ఆ అమౌంట్ని విత్డ్రాల్ చేసుకుందాం అనుకుంటున్నాను ఇప్పుడు. అండ్ ఒక 30,000 to 40,000 వరకు ఉన్నట్టుంది అది పిఎఫ్ అమౌంట్. అది 40,000 అవుతుంది. అండ్ ఈ బైక్ అనమాట. సో ఈ బైక్ని ఇప్పుడు సేల్ చేయాలనుకుంటున్నా. సో ఈ బైక్ సేల్ చేస్తే ఎస్టిమేటెడ్ ఒక 40,000 అనుకుంటున్నాను. చూద్దాం దీన్ని ఎంత అమౌంట్ వస్తుందో. ఈ అమౌంట్ వచ్చిన దాన్ని బట్టి, అండ్ మన దగ్గర సేవింగ్స్ ఒక 50,000 ఉన్నాయి ఇప్పుడు ఎట్ ప్రజెంట్. సో టోటల్ అమౌంట్ కలుపుకుంటే మనకి వెహికల్ డౌన్ పేమెంట్కి అయితే సరిపోతుంది. సో 1 lakh వరకు డౌన్ పేమెంట్ వస్తుంది. మిగతా అమౌంట్ని ఈఎంఐ కన్వర్ట్ చేసుకుందాం అనుకుంటున్నాను వెహికల్కి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం పిఎఫ్ విత్డ్రాల్ చేసుకోవాలి. అండ్ వెహికల్ని OLXలో పెట్టాలి. OLXలో పెట్టేసి ప్రాసెస్ అయితే స్టార్ట్ చేద్దాం. అండ్ ఈ బైక్ అయితే నేను 2017 9th monthలో కొన్నాను. నేను 2016లో అన్వేస్ సొల్యూషన్స్ అని చెప్పేసి బిజినెస్ స్టార్ట్ చేస్తాను అనమాట. సో ఆ బిజినెస్ చేసే టైంలో కొద్దిగా సేవింగ్స్ చేస్తూ కష్టపడి కొన్న బైక్ అనమాట ఇది. సో తప్పదు కదా, ఒకటి కావాలనుకున్నప్పుడు ఒకటి వదులుకోవాల్సిందే. బట్ ఈ బైక్ మాత్రం నాకు అన్ని దగ్గరలో హెల్ప్ చేస్తూనే వస్తుంది. నేను బిజినెస్ చేసే టైంలో కానీ, వర్క్ చేసుకునే టైంలో కానీ, ఇప్పుడు ఫైనల్గా ఆల్ ఇండియా రోడ్ ట్రిప్ కోసం అని చెప్పేసి దీన్ని సేల్ చేద్దాం అనుకుంటున్నా. సో ఫైనల్ ఈ టైంలో కూడా నాకు హెల్ప్ అవుతుంది ఇది. సో తప్పదు. సో ఒకటి కావాలనుకున్నప్పుడు ఒకటి వదులుకోవడం అయితే తప్పదు కదా. సో చూద్దాం ఏమైద్దో. అండ్ ఈ బైక్ వచ్చేసి హీరో ఎక్స్పల్స్ అనమాట. ఇది వచ్చేసి నాకు తమ్ముడు గిఫ్ట్ ఇచ్చాడు. సో ఈ బైక్లో నేను చేసిన రైడ్స్ అయితే చాలా ఉన్నాయి. ఈ బైక్తో మెమరీస్ అయితే ఇంకా చాలా ఉన్నాయి. సో ఇది నాకు నా బాడీలో ఒక ఆర్గాన్ అనుకోవచ్చు. సో అంత ఇష్టంతో చూసుకుంటాను అనమాట ఈ బైక్ని, తమ్ముడు గిఫ్ట్ కాబట్టి. సో దీనైతే నేను సేల్ చేసే రైడ్స్ మాత్రం నాకు లేవు. సో ఈ బైక్ నేను కష్టపడి కొన్నా కాబట్టి దీన్ని అమ్ముకున్న పెద్ద ప్రాబ్లం ఉండదు. సో చూద్దాం, ప్రాసెస్ అయితే స్టార్ట్ చేద్దాం ఇప్పుడు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ బైక్ ఫొటోస్ తీసుకొని వీటిని OLXలో అప్లోడ్ చేద్దాం. 40,000కి సేల్కి పెడదాం. మనకి ఎంతవరకు వస్తుందో చూద్దాం. అండ్ నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసి పిఎఫ్ అమౌంట్ విత్డ్రాల్ చేసుకోవాలన్నమాట. సో పిఎఫ్ విత్డ్రాల్ చేసేసుకుంటే మనకి పిఎఫ్ అమౌంట్ రావడానికి అరౌండ్ 2 to 3 days అవుతుంది. సో ఇవాళ డేట్ వచ్చేసి 8th December 2024. మనము 10th వరకు బుకింగ్ చేసుకుందాం అనుకున్నాము వెహికల్ని. సో మన దగ్గర ఉన్న సేవింగ్స్ అమౌంట్తో అయితే ఇప్పుడు బుకింగ్ చేసుకుందాము. అండ్ సో మనకు పిఎఫ్ అమౌంట్ విత్డ్రాల్ చేసుకోవడానికి 3 to 4 days అవుతుంది ప్రాసెస్ అవ్వడానికి. అండ్ OLXలో వెహికల్ పెడదాం. సో అప్పటి వరకు చూద్దాం. మనం 10th వరకు అయితే ఫస్ట్ వెహికల్ని బుక్ చేసుకుందాము. సో లెట్స్ గో. ఫస్ట్ అయితే ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం. సో OLXలో అయితే యాడ్ ప్లేస్ చేసేద్దాం ఇప్పుడు.